నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలామంది దంపతులు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అసలు ఇంటర్కోర్స్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, బెస్ట్ ఛాన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది, అండం విడుదలైన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతుంటారు. ఎన్ని వీడియోస్ చేసినా ఈ ఇన్ఫర్మేషన్ సింపుల్గా అనిపించవచ్చు మీకు, కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలామంది దగ్గర లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు న్యాచురల్గా ట్రై చేసిన ఇంపార్టెంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో ఏం జరుగుతుందో ఓవ్యులేషన్ అప్పుడు అనేది చూద్దాం. ప్రతి నెల ఒక హెల్దీ మహిళలో ఒక అండం మెచ్యూర్ అయ్యి, అంటే పెద్దగా మెచ్యూర్ అయ్యి కరెక్ట్ స్టేజ్లో రిలీజ్ అవుతుంది, అండాశయాల నుంచి అవుతుంది. ఈ ప్రక్రియనే ఓవ్యులేషన్ అంటారు. ఇది యూజువల్గా ఏంటంటే పీరియడ్కి 14 days ముందు అవుతుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మీ సైకిల్ 30 days సైకిల్ అనుకోండి, ఓవ్యులేషన్ డే 16th రోజు అవుతుంది. 28 days సైకిల్ ఉందనుకోండి, ఓవ్యులేషన్ 14 days అవుతుంది. సో దీన్ని మోస్ట్ ఫర్టైల్ ఫేజ్ అంటారు. మీ పీరియడ్ సైకిల్ ని ఎన్ని రోజులతో చూసుకొని ఈ క్యాలిక్యులేషన్ చేసుకోండి. యూజువల్ గా ఏమన్నాను, 14 days పీరియడ్ వచ్చే 14 days ముందు అండం విడుదలవుతుంది.